సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎన్నో ప్రాజెక్టులు కట్లి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి శవాలపై పేరాలు ఏరుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్లతో పూర్తి చేస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఉత్త ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ ప్రజలను నమ్మించి వంచి అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి 420 గ్యారెంటీలతో అమలు చేస్తారని, కేవలం ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి చేయని రేవంత్ రెడ్డి సర్కార్ నీకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పంపులు స్టార్ట్ చేయండి, మల్లన్న సాగర్ నింపండి, కొండపోశమ్మ సాగర్ నింపండి, రిజర్వాయర్లన్నీ జల కళ వచ్చే విధంగా చేయండి. కాకతీయ కాలంలో తవ్వినటువంటి చెరువుల్ని ఏ ప్రభుత్వం కూడా ముట్టుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే 65,000 చెరువుల్ని పునర్నిర్మాణం చేసి జల కళ తీసుకొచ్చి గ్రామాలలో, పల్లెలలో, రైతుల ముఖాలలో కళ తీసుకొచ్చినటువంటి నాయకుడి మీద మీరు కమిషన్ ఇస్తారా? అలాంటి నాయకుడి మీద మీరు కేసులు పెడతారా? అలాంటి నాయకుడి మీద నిందలు వేస్తారా? తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే ఒక సెక్రటరియట్, తెలంగాణ అంటే ఒక యాదాద్రి, తెలంగాణ అంటే ఒక కాళేశ్వరం, తెలంగాణ అంటే ఒక రైతు గుండె చప్పుడు. తెలంగాణ బిడ్డ కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడతాడు, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాడు, తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడతాడు, తెలంగాణ జీవన నిర్మాణం కోసం మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించేది లేదు. అది త్వరలో వారం 10 రోజులు టైం ఇస్తున్నాం. 10 రోజులలో కనుక కాళేశ్వరం మీద మీరు ఏవైతే పిల్లలు వెళ్ళే వాటి నిర్మాణం చేపట్టి పంపులు వెంటనే స్టార్ట్ చేయకపోతే రాజీవ్ రహదారి మీద చీమల్ని కూడా కొనియం, చీమలు కూడా తిరగనీయం. రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తాం. రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కదిలిస్తాం. రైతు గుండె చప్పుడే బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్. రైతు అంటేనే కేసీఆర్. రైతు బతుకును మార్చిందే కేసీఆర్. రైతుల జీవన శైలి మార్చిందే కేసీఆర్. అలాంటి వ్యక్తి మీద మీరు నిందలు వేస్తే సహించేది లేదు. రాష్ట్రాన్ని, తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ఆలోచనపరుడు కేసీఆర్. మరి అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించే సమస్య లేదు. మేం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీకు చేవ ఉంటే వెంటనే చేపట్టండి. ఈ కెనాల్ మీద ఇంకా చాలా కెనాల్స్ తవ్వేది ఉంది, వాటిని పూర్తి చేయండి. రైతులకు నీళ్లు అందించండి, రైతుల పక్షాన నిలబడండి, రైతుల కోసం పనిచేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాజీవ్ రహదారిని పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తాం. దీన్ని మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు పోలీసులు అని చెప్పి కేసులు పెడితే కూడా భయపడే సమస్య లేదు. ఎంతమంది రైతుల్ని జైల్లో పెట్టినా కూడా ఊరుకునే సమస్య ఉండదు. రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి ప్రభుత్వంలో కదిలిక వచ్చే వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం చెప్పి శవాల మీద పేరాలు ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు నిర్మాణం 90,000 కోట్లతో పూర్తి చేస్తే 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఉత్తర ప్రగల్భాలు పలికి ప్రజల్ని నమ్మించి వంచినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరంలో 2 పిల్లలు కుంగినంత మాత్రాన దానికి మహా అయితే 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక బ్లాక్ని డిస్మెంటల్ చేస్తే 100 కోట్లు ఖర్చు పెడితే గోదావరి 50 కిలోమీటర్లు జీవనదిగా బ్యాక్ వాటర్తో నిండి ఉంటుంది, కలకలలాడుతుంది గోదావరి. అలాంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరం పేరు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరము ప్రాజెక్ట్ అంటే ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అంటే గోదావరి, కృష్ణ 2 నదులను
అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజ్లు, ఎల్లంపల్లి, మిగ్మానేర్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అక్కడ నుండి బస్వాపూర్, బస్వేశ్వరం వరకు, సంగారెడ్డి వరకు, గండిపేట వరకు మూసీ నదిలో కూడా నీళ్ళు వేసుకోవచ్చు గ్రావిటీ కింద. మంచి ప్రాజెక్ట్ ఇది. మిగ్మానేర్ నుండి కాకతీయ కెనాల్ ద్వారా ఖమ్మం, వరంగల్, టేలెంట్ వరకు ఇచ్చిన కాకతీయ కెనాల్ ద్వారా టేలెంట్ వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ రైతాంగానికి అన్నం పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రాంతాన్ని హరిత రాష్ట్రంగా మార్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులకు ఆధారమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్టుని దుర్మార్గంగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేత కాకపోతే రాజీనామా చేయాలి. ఎంతసేపు కాళేశ్వరం పేరు చెప్పి కాలయాపన చేస్తే సహించేది లేదు. 2 సంవత్సరాలు చూసినాం. 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేసినావు. కాళేశ్వరం మీద 2 రూపాయలు ఖర్చు పెట్టినావా? ప్రాజెక్టుల కోసం 2 రూపాయలు ఖర్చు పెట్టినావా? ఎక్కడ పోయింది డబ్బు? కేసీఆర్ గారు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం, ప్రాజెక్టులు నిర్మాణం చేసినాం, రైతుల ఖాతాలో 70,000 కోట్లు జమ చేసినాం, 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి 80,000 కోట్లు ఖర్చు పెట్టినాం. కేసీఆర్ గారు అప్పు చేస్తే ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే రిఫార్మ్స్ క్రియేట్ అయ్యి తెలంగాణలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.5 లక్షలకు పోయింది. తెలంగాణలో భూములంటే బంగారంగా మారినాయి. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చింది. అంతా రివర్స్ అయిపోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు, నీకు ఇంటెలిజెన్స్ ఉంటే వ్యాపారవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, ఎప్పుడు నీ దిగిపోతావా అని చెప్పి తహతహలాడుతున్నారు. ఎంతసేపు ఈ రాష్ట్రం మీద పడి రాబంతుల్లాగా దోసుక తింటున్నారు కిందికి మీద దాకా. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తుంది మీరు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారు? ఈ రాష్ట్రం ముందుకు ఎట్లా పోతుంది? మరి ఇట్లాంటి